అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం. మేము వారిని విడవక విడిచి ఓడ ఎక్కి ప్రయాణమై తిన్నగా కోస్ ద్వీపం వెళ్ళాం. మరునాడు దోర్స్ ద్వీపం చేరి అక్కడి నుంచి పతరా రేవుకు వెళ్ళాం. అక్కడ ఫీనేకే దేశం వెళ్లే ఓడను చూచి దానిని ఎక్కి ప్రయాణమయ్యాం. సైప్రస్ కనబడ్డప్పుడు ఎడమవైపు దానిని దాటిపోయి సిరియాకు వెళ్ళాం. తూరు నగరం ఓడ సరుకులు దించవలసిన స్థలం కనుక అక్కడ దిగాం. శిష్యులను కనుక్కొని 7 రోజులు అక్కడ గడిపాం. వారు పౌలును జెరూసలం వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు. ఆ రోజులు గడిపిన తర్వాత మేము ప్రయాణమై బయలుదేరినప్పుడు వారంతా భార్యలతో పిల్లలతో కూడా పట్టణం బయటికి మమ్మల్ని సాగనంపడానికి వచ్చారు. సముద్రం ఒడ్డున మేమంతా మోకాలోని ప్రార్థన చేసి ఒకరినొకరం విడిపోయాం. మేము ఓడ ఎక్కాం. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లారు. మేము తూరు నుంచి ప్రయాణం ముగించి తొలేమాయి చేరుకున్నాం. అక్కడి సోదరులను కుశలం అడిగి వారి దగ్గర ఒక రోజు గడిపాం. మరునాడు పౌలు సహచరులైన మేము బయలుదేరి సీజరియాకు చేరి శుభవార్త ప్రచారకుడైన ఫిలిప్పు ఇంటికి వెళ్ళి అతని దగ్గర ఉండిపోయాం. అతడు ఆ 7గురిలో ఒకడు. అతనికి 4 కూతుళ్లు ఉన్నారు. వారు కన్యలు, దేవుని మూలంగా పలికేవారు. మేము అక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక ప్రవక్త యోదయ నుంచి వచ్చాడు. అతని పేరు ఆగబు. అతడు మా దగ్గరకు వచ్చి పౌలు నడికట్టి తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టి ఇలా అన్నాడు, ఈ నడికట్టి ఎవరిదో ఆ మనిషిని జెరూసలంలో యూదులు ఈ విధంగా కట్టి ఇతర ప్రజల చేతికి అప్పగిస్తారని పవిత్రాత్మ చెబుతున్నాడు. ఇది విని మేము అక్కడి వారు కూడా జెరూసలం వెళ్ళవద్దని పౌలును బతిమాలుకున్నాం. అయితే పౌలు ఇలా జవాబిచ్చాడు, మీరు ఇలా ఏడుస్తూ నా గుండె బద్దలు చేస్తున్నారెందుకు? ప్రభువైన యేసు పేరు కోసం జెరూసలంలో బంధకాల పాలు కావడానికి మాత్రమే కాక చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అతడు ఒప్పింపబడలేదు కనుక ప్రభుచిత్తం జరుగుతుంది కాక అని చెప్పి మేము ఊరుకున్నాం. ఆ రోజులైన తరువాత సామాను సర్దుకొని జెరూసలం వెళ్ళాం. సీజరియా నుంచి కొందరు శిష్యులు మాతో వచ్చి సైప్రస్ వాడైన మనాసోను తమతో కూడా తీసుకువచ్చారు. అతని ఇంట్లో మేము బస చేయాలని ఏర్పాటైంది. మొదటి నుంచి అతని శిష్యుడు. మేము జెరూసలం చేరినప్పుడు సోదరులు ఆనందంతో మమ్మల్ని చేర్చుకున్నారు. మరునాడు పౌలు మేము యాకోబు దగ్గరకు వెళ్ళాం. పెద్దలందరూ అక్కడ ఉన్నారు. అతడు వారిని కుశలం అడిగి తన సేవ ద్వారా ఇతర ప్రజలతో దేవుడు చేసిన వాటిని వివరంగా చెప్పాడు. అది విని వారు ప్రభువును స్తుతించారు. అప్పుడు అతనితో ఇలా అన్నారు, సోదరుడా, యూదులలో ఎన్ని వేల మంది విశ్వాసులయ్యారో నీకు కనిపిస్తూ ఉంది కదా. ధర్మశాస్త్రం అంటే వారందరికీ ఆసక్తి. వారు నిన్ను గురించి విన్న కబురేమిటంటే ఇతర ప్రజల్లో ఉన్న యూదులందరికీ మోషే ఉపదేశాన్ని విడిచి తమ పిల్లలకు నున్నతి చేయకూడదని, మన ఆచారాల ప్రకారం నడుచుకోకూడదని నేర్పుతున్నావట. అయితే సంఘం తప్పక సమావేశం అవుతుంది. ఎందుకంటే నీవు వచ్చిన సంగతి వారు వింటారు. అందుచేత మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి చెల్లించవలసిన పురుషులు 4 మా దగ్గర ఉన్నారు. నీవు వారిని తీసుకువెళ్ళి వారితో కూడా శుద్ధి కార్యంలో పాల్గొను. వారి తల వెంట్రుకలు గొరిగించుకునే ఖర్చులు పెట్టుకో. అప్పుడు నీ గురించి వారు విన్న వదంతులతో సత్యమేమీ లేదని, నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యథాక్రమంగా నడుచుకుంటున్నావని అందరూ తెలుసుకుంటారు. ఇతర ప్రజలలో నమ్ముకున్న వారి విషయం చెప్పాలంటే వారు అలాంటి దాన్ని ఆచరించకూడదని, విగ్రహాలకు అర్పితమైన వాటి నుంచి, రక్తం నుంచి, గొంతు పీసుగా చంపిన దాని నుంచి, వ్యభిచారం నుంచి తమను దూరంగా ఉంచుకోవాలని మాత్రం మేము నిర్ణయించి వారికి రాశాం. మరునాడు పౌలు ఆ మనుషులను తీసుకువెళ్ళి వారితో పాటు శుద్ధి కార్యంలో పాల్గొని దేవాలయంలోకి వెళ్ళి శుద్ధగడువు తీరి వారిలో ఒక్కొక్కరి కోసం కానుక అర్పించబోయే రోజు తెలియచేశాడు. ఆ 7 రోజులు కావచ్చినప్పుడు ఆసియా రాష్ట్రం నుంచి వచ్చిన యూదులు అతని దేవాలయంలో చూశారు. అక్కడి సమూహం అంతటిని వారు పురికొల్పి అతన్ని పట్టుకొని ఇలా కేకలు పెట్టారు, ఇజ్రాయేల్ మనుషులారా, సహాయం చేయండి. మన ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఈ స్థలానికి వ్యతిరేకంగా అందరికీ అంతటా బోధించేవాడు ఈ మనిషే. అంతేకాక గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకువచ్చి ఈ పవిత్ర స్థానాన్ని అశుద్ధం చేశాడు. అంతకుముందు ఎఫెసు నివాసి త్రోఫిమస్ అతనితో నగరంలో ఉండడం వారు చూచినందుచేత పౌలు అతన్ని దేవాలయంలోకి తీసుకువచ్చాడని అనుకున్నారు. నగరమంతా రెచ్చిపోయింది. ప్రజలు ఒకటిగా పరిగెత్తుకు వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుంచి బయటికి ఈడ్చుకుపోయారు. వెంటనే తలుపులు మూయడం జరిగింది. వారు అతన్ని చంపడానికి చూస్తూ ఉంటే జెరూసలం అంతా అల్లరిగా ఉందని రోమ్ పటాలం అధిపతికి కబురు అందింది. తక్షణమే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని వారి దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. ఆ సహస్రాధిపతిని, సైనికులను చూచి వారు పౌలును కొట్టడం మానారు. సహస్రాధిపతి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించాలని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు వీడెవడు, ఏం చేశాడు అని అడిగాడు. గుంపులో కొంతమంది అలా, కొంతమంది ఇలా కేకలు పెట్టారు. అల్లరిగా ఉండడం చేత నిజం తెలుసుకోలేక
అతడు పౌలును కోటలోకి తీసుకుపోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు అల్లరిమొగ బలాత్కారం కారణంగా సైనికులు పౌలును మోసుకుపోవలసి వచ్చింది. ఎందుకంటే వాణ్ణి చంపేయండి చంపేయండి అని అరుస్తూ జనసమూహం వెంటబడుతూ ఉంది. పౌలును కోటలోకి తీసుకుపోతూ ఉంటే అతడు మీతో ఒక మాట చెప్పవచ్చా అని సహస్రాధిపతిని అడిగాడు. అతడు గ్రీకు భాష నీకు వస్తుందా? కొంతకాలం కిందట తిరుగుబాటు రేపి 4,000 మంది హంతకులను ఎడారికి తీసుకుపోయిన ఈజిప్ట్ మనిషివి కావా నీవు అని అడిగాడు. అందుకు పౌలు, నేను యూదుణ్ణి, కిలికియాలోని తార్సువాణ్ణి, ఆ అసాధారణమైన పట్టణం పౌరుణ్ణి. ప్రజలతో మాట్లాడడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. అతడు అనుమతి ఇచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలుచుండి ప్రజలకు చేసేగ చేశాడు. అంతటా గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడతడు వారితో హీబ్రూ భాషలో ఇలా అన్నాడు.